అలాంటి సహస్రనామ స్తోత్రం చెప్పిన వాడెవడు? సాక్షాత్ శివుడు. అప్పుడు శివుడు తన సమస్య చెప్పుకున్నాడు. అంతా చేసి, నా సహస్రనామ స్తోత్రం చేసేవిగా ఇంక నీకేం పర్వాలేదు వెళ్ళన్నాడు. వెంటనే మళ్ళీ ఆయన ఉత్సాహంగా వెళ్ళి రథం ఎక్కాడు శివుడు. ఎక్కి ధనుస్సుకు బాణం పెట్టి ఎక్కు పెట్టబోతుంటే మళ్ళీ త్రిపురాసురులు వికటాట్టహాసం చేశారు. ఆ పట్టణాలు 3 అడ్డదిడ్డంగా ఎగుడు దిగుడుగా ఉన్నాయి. మళ్ళీ శివుడికి సమస్య కనబడింది. వీటిని స్ట్రైట్ లైన్ లో పెట్టడం ఎలాగా, కొట్టడం ఎలాగా అంటే ఒక్కసారి గణపతి తన శరీరాన్ని పెంచేట ఆకాశంలోకి, అంతరిక్షంలో పెరిగి తన తొండాన్ని చాచి 3 పట్టణాన్ని పట్టి అలా నిలబెట్టేటండి ఒకే రేఖ మీద. ఇంకా అవి ఇటు అటు కదలనివ్వకుండా గట్టిగా ఒకే దగ్గర పెట్టాడు ఆయన. పెట్టిన వెంటనే దొరికింది అవకాశం అని చెప్పి పరమేశ్వరుడు బాణప్రయోగం చేశాడు. ఆ విష్ణు బాణం మహావేగంగా వెళ్ళి ఒకే సరళ రేఖ మీద ఉన్నటువంటి 3 పట్టణాల్ని ఒకేసారి దగ్ధం చేసి త్రిపురాసుర సంహారం చేసి ముల్లోకాలకి శాంతి కలిగించి అన్నారు ఇక్కడ.